సరే రాఘవ, శంకర్ నాతో చెప్పిండు. ఇట్లనే ఊర్లో ఎవరైనా చెప్పిండు అనుకో, నా పరువు ఉంటుందా? అసలే మా నాన్న నాకు పెళ్లి చేస్తా అంటే మంచిగా జాబ్ చేస్తా నాన్న, 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకి తెలిసింది అనుకో, మా నాన్న ఎంత బాధపడతాడు? అవును జానకి, నువ్వు అన్నది కూడా నిజమే. కాకపోతే వాళ్ళు ఇంత దూరం వస్తారని చెప్పేసి అనుకోలేదు. జస్ట్ అది శంకర్ గారిని ఆట పట్టిద్దామని అట్లా చెప్పిళ్ళు. చూసినావు రాఘవ, నీ ఫ్రెండ్స్ తప్పు చేసి నీకు తెలుసు, అయినా వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావు. జానకి, నేనేం మా ఫ్రెండ్స్కి సపోర్ట్గా మాట్లాడతలేను. వాళ్ళు చేసిన తప్పే అని చెప్పేసి నేను చెప్తాను కదా. నేను ఉన్న మాట చెప్తాను జానకి, నువ్వు వెళ్ళిన తర్వాత నాకు నా ఫ్రెండ్స్కి ఎంత గొడవైందో తెలుసా? నిన్న నుంచి ఇప్పటి వరకు నేను మా ఫ్రెండ్స్ ఇంతవరకు మాట్లాడుకోలే. ఏం మాట్లాడుతున్నావు రాఘవ? నువ్వు నీ ఫ్రెండ్స్ గొడవ పడ్డారా? అవును జానకి, ఇప్పుడు నువ్వు అంటే తెలిసిన అమ్మాయి కాబట్టి సో వాళ్ళు అన్నదాన్ని అర్థం చేసుకొని వచ్చి మాతో చెప్పినావు. అదే నీ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే ఎట్లుండే చెప్పు. అందుకే ఇక నాకు అట్లా వాళ్ళు మాట్లాడింది అసలు నచ్చలే. సరే రాఘవ, అయ్యిందే అయిపోయింది. నా కోసం మీరు ముగ్గురు గొడవ పడకండి. ఏమో జానకి, ఇక వాళ్ళు అట్లా చేసాక నాకు నచ్చలేదు. ఇక అందుకే ఇక నేను కూడా వాళ్ళతో మాట్లాడదలుచుకోలే. రాఘవ, మీరు ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ విడిపోయారు అనుకో, నా వల్లనే విడిపోయాలని నాకు బాధ అవుతుంది. ఇక అయ్యిందేదో అయిపోయింది. ఒకసారి వాళ్ళిద్దరికి ఎక్కడ